ఓ కష్టం, ఓ నష్టం, ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, ఏదో ఒక కారణం, ఏదో ఒక ఆందోళన మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. సమస్యలను ఎదుర్కోలేని మానసిక బలహీనతే ఆ పని చేయిస్తోంది. అయితే అలా అర్ధాంతరంగా తను చాలిద్దామనుకున్న వారిలో ఆలోచన రగిలేలా చేయాలంటోంది సమాజం. ఇక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్న వారిలో ఆలోచన రగిలిస్తే, చైతన్యం తెలుసుకొస్తే గండం గడిచిపోతోంది. కళ్ళు పోగొట్టుకున్న లూయి బ్రేలీ, కాళ్ళు పోగొట్టుకున్న సుధాచంద్రన్ లాంటి వారు సాధించిన చిరస్మరణీయ విజయాలను గుర్తుకు తెచ్చుకుంటే ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మళ్ళీ బతకాలనే ఆశ చిగురిస్తుంది. అదే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆత్మహత్యల నివారణ దినం మొదటిసారి 2023 సంవత్సరంలో సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. అయితే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల కేసులను తగ్గించడానికి చొరవ తీసుకున్నారు. అయితే ఆత్మహత్యల కేసులను తగ్గించడానికి 60కి పైగా దేశాలలో వందలాది కార్యక్రమాలను ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇక ఆత్మహత్యలు చేసుకునేవారు ఒక క్షణం ఆలోచిస్తే ఆ ధైర్యమే జీవితాన్ని ముందుకు నడిపిస్తుందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకు కృషి చేస్తున్నారు. అయితే ఆత్మహత్య మహాపాపమని అభివర్ణించారు పెద్దలు. అయితే ఆత్మహత్యలకు పాల్పడే వారిని పిరికి పందలు అని అన్నారు ఆధునికులు. ఇక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే అంతకుముందు ఒక ప్రజా కంటకుణ్ణి తుదముట్టించు అనే మహాకవి శ్రీశ్రీ సందేశమిచ్చారు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కథ జీవితం అని అంటారు ఓ కవి. అయితే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోలేక చిన్న చిన్న విషయాలకే భయపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగానే ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవటం, జీవితంలో పెరిగిపోయిన యాంత్రికత, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నాయనేది మానసిక విశ్లేషకుల అభిప్రాయం. ఇక వార్తాపత్రిక తెరిచినా, టీవీలో వార్తలు చూసినా ప్రతిరోజు కామన్గా కనిపించే వార్తల్లో ఆత్మహత్య ఒకటి. ఇక సెలబ్రిటీల నుంచి సాధారణ గృహిణీల వరకు, రైతుల నుంచి విద్యార్థుల వరకు ఇలా ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతూ తమ కుటుంబాలకు తీరని ఆవేదనను మిగులుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంటే ప్రతి 40 సెకండ్లకు ఒకరు సూసైడ్కు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 15 నుంచి 29 ఏళ్ల వారే ఎక్కువగా ఉండటం విచారకరం. ఆత్మహత్యలు చేసుకునే వారిలో చాలామంది డిప్రెషన్కు లోనైన వారే, సున్నిత మనస్కులు, హిస్టరికల్ మనస్తత్వం ఉన్నవారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ఘర్షణలు, హత్యలు, యుద్ధాలు, ప్రమాదాలతో మరణించే వారి కన్నా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. ఇక ఆత్మహత్యలో సఫలం అయిన వారి సంఖ్య కన్నా ఆత్మహత్యలకు యత్నించి విఫలమైన వారి సంఖ్య అంతకు 20 రెట్లు ఎక్కువ. అంటే ప్రతి 3 సెకండ్లకు ఈ భూమండలం మీద ఏదో ఒక మూలన ఒక ఆత్మహత్య యత్నం జరుగుతోందన్నమాట.
సిరిమాన సత్యనారాయణ 20వ దశాబ్దపు తెలుగు రచయిత, కవి సామ్రాట్ బిరుదందుకున్నాడు. అతని రచనలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషా శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, సృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్య, ఆధ్యాత్మిక కథ వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది. అయితే ఈయన తిరుపతి వెంకట కవులు ద్వయానికి చెందిన ప్రముఖ తెలుగు రచయిత, చెల్లపిల్ల వెంకట శాస్త్రి విద్యార్థి. అనేక అవార్డులలో ఆయన 1971లో పద్మభూషణ్ పురస్కారం, తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డులను అందుకున్నారు. అయితే విశ్వనాథ 1995 సెప్టెంబర్ 10న కృష్ణా జిల్లా నందమూరులో జన్మించారు. సిఆర్ రావుగా పేరొందిన కాళ్యంపూడి రాధాకృష్ణరావు గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు. ఆయన అమెరికన్ భారతీయుడు. ఆయన పెన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ బుఫేలలో రీసెర్చ్ ప్రొఫెసర్గా చేశారు. అతనికి ఎన్నో గౌరవ పురస్కారాలు, డిగ్రీ పట్టాలు, గౌరవాలు అందాయి. వాటిలో 2002కు గాను యుఎస్ నేషనల్ మోడల్ ఆఫ్ సైన్స్ చెప్పుకోదగ్గింది. అయితే ది అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ ప్రకారం ఇతను ఒక చరిత్రక వ్యక్తి. రాధాకృష్ణరావు 1920 సెప్టెంబర్ 10న బళ్ళారి జిల్లాలోని హదగలిలో తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఇతని పనితనం గణాంక శాస్త్రాన్ని కాక ఎకనామిక్స్, జెనెటిక్స్, జియాలజీ, నేషనల్ ప్లానింగ్, డెమోగ్రఫీ, బయోమెట్రీ, మెడిసిన్ వంటి శాస్త్రాలను ప్రభావితం చేస్తోంది. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇతను భారతదేశపు 10 మంది నిత్య శాస్త్రజ్ఞుల్లో ఒకడు. యలవర్తి నాయుడమ్మ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త, చర్మ పరిశోధనలో విశేష కృషి చేసిన మేధావి. గుంటూరు జిల్లా ఎర్రవరు గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో సెప్టెంబర్ 10, 1922న జన్మించారు. అమెరికాలోని చర్మ పరిశుభ్రం చేసే పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి అద్భుత విజయాలను సాధించారు. 1943-45 నడుమ కాలంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో శాస్త్రవేత్తగా చేసి పరిశోధనలు మేళవించగా చేసిన పరిశోధన కృషి ఫలితమైంది. అయితే తిరిగి మాతృదేశానికి వచ్చి 1951లో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా చేశారు. ఎన్నో నూతన లాభదాయక ప్రణాళికలను రూపొందించి చర్మకార పరిశ్రమలను అభివృద్ధి చేశారు. కేంద్ర చర్మ పరిశోధనల సంస్థను సాటిలేని పరిశోధన సంస్థగా రూపొందించారు. అయితే ఈ సంస్థ జాతీయ స్థాయికి ఎదిగి పారిశ్రామిక అభివృద్ధిలోనూ గ్రామీణ అభివృద్ధిలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. 1956లో అదే సంస్థకు డైరెక్టర్గా పదోన్నతి పొందారు. పిఎల్ నారాయణగా పేరొందిన బుదుక్కోటై లక్ష్మీనారాయణ విలక్షణమైన నటుడు, రచయిత, నాటక ప్రయోక్త. సినిమాల్లోకి ప్రవేశించాక మునుపు నటన, రచయితగా, నటుడిగా పనిచేశాడు. సినిమాల్లో ఈయన ఎక్కువగా సహాయక పాత్రలు, కొన్ని హాస్య ప్రధానమైన పాత్రలు పోషించాడు. 1992లో యజ్ఞం అనే సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఇక కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇక ఈయన సెప్టెంబర్ 10, 1935లో బాపట్లలో జన్మించాడు. ఖైదీ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో నటించాడు. అయితే టి కృష్ణ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో ఆయన నటించాడు. ఇక ఆర్ నారాయణమూర్తి సినిమాలలో ఆయన రచయితగా పనిచేశాడు. చిన్మయి శ్రీపద ఒక భారతీయ భాషా శాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణి. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు డబ్బింగ్ చెప్పి నంది బహుమతులను కూడా గెలుచుకుంది. ఇక ఆమె వాయిస్ యాక్టర్, కంపోజర్, టెలివిజన్ ప్రెజెంటర్, రేడియో జాకీ మరియు వ్యాపారవేత్త కూడా. అయితే ఆమె అనువాద సేవల సంస్థ బ్లూ ఎలిఫెంట్, భారతదేశానికి కే బ్యూటీని దిగుమతి చేసుకునే చర్మ సంరక్షణ సంస్థ ఆల్ ఆఫ్ స్కిన్
మరియు చెన్నై మరియు హైదరాబాద్లో మెడిస్పా డీప్ స్కిన్ డెలాగ్లా వ్యవస్థాపకుడు మరియు CEO. అయితే ఆమె తరచుగా చిన్మయ్ మరియు ఇందయ్ హాస్గా పేరు పొందింది. అయితే మణిరత్నం దర్శకత్వం వహించిన మరియు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం కన్నతిల్ ముత్తిమిట్టల్ నుంచి విమర్శకుల ప్రశంసలు పొందిన పాట ఒకరు దైవం తంత పూవే కోసం ఆమె కీర్తిని పొందింది. 1942వ ప్రపంచ యుద్ధం. జర్మన్ యోధుల ప్రమాదవశాత్తు జర్మన్ నగరమైన విబర్ఫే బాంబు దాడి చేశారు. 1942వ ప్రపంచ యుద్ధం. నెవిన్ చాంబర్లైన్ రాజీనామా తరువాత మిస్టర్ చార్లిన్ యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. అదే రోజు జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం ఇంకా లక్సెంబర్గ్లపై దాడి చేసింది. ఇక అదే సమయంలో యునైటెడ్ కింగ్డమ్ ఐస్లాండ్ను ఆక్రమించింది. 1941 రెండవ ప్రపంచ యుద్ధం. లండన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ వైమానిక దాడుల్లో లూఫ్ట్వాఫే దెబ్బతింది. అయితే 1941 రెండవ ప్రపంచ యుద్ధం. యునైటెడ్ కింగ్డమ్ మరియు నాజీ జర్మనీల మధ్య శాంతి ఒప్పందానికి కుదుర్చుకోవటానికి రుడాల్ఫ్ హెస్ స్క్వాడ్లాండ్లోకి పారాచూట్లు పంపాడు. 1942 రెండవ ప్రపంచ యుద్ధం. బర్మా ప్రచార సమయంలో థాయ్ ఫయాఫ్ సైన్యం షా రాష్ట్రాలపై దాడి చేసింది. 1946 వైట్ సౌండ్స్ ట్రూలింగ్ గ్రాండ్లో అమెరికన్ V2 రొకెట్మితండి విజయవంతమైన ప్రయోగం. 1961 ఎయిర్ ఫోర్స్ ప్లేట్ 406 సహారా మీద బాంబు దాడి జరిగి 78 మంది మరణించారు. 1962 మార్వెల్ కామిక్స్ ది ఇన్క్రెడిబుల్ హల్క్ మొదటి సంచికను ప్రచురించింది. 1967 నార్తోఫ్ M2 F2 ల్యాండింగ్లో క్రాష్ అయింది. ఇది నవల సైబోర్గ్ ఇంకా టీవీ సీరియల్ $6 మిలియన్ మ్యాచ్కి ప్రేరణ మారింది. 1969 వియత్నాం యుద్ధం. హిల్ 937పై దాడితో డాంగ్ ఆఫ్ బియా యుద్ధం ప్రారంభమైంది. అయితే ఇది హంబర్గర్ హిల్గా పిలువబడుతుంది. అయితే 1975 సోనీ బెటామాక్స్ వీడియో క్యాసెట్ను రికార్డింగ్ను పరిచయం చేసింది. 1993 థాయిలాండ్లో కార్డర్ టాయ్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 200 మంది కార్మికులు మరణించారు. 1994 నెల్సన్ మాండేలా దక్షిణాఫ్రికా మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 1996 ఎవరెస్ట్ పర్వతాన్ని మంచు తుఫాన్ తాకింది. అయితే మరుసటి రోజు నాటికి 8 మంది అధిరోహులు మరణించారు. 1997 ఐర్లాండ్లోని కోరాసన్ ప్రావిన్స్లో 7.3 మెగావాట్ల ఖయాన్ భూకంపం సంభవించింది. 1567 మంది మరణించారు. 2002 యునైటెడ్ స్టేట్స్ రహస్యాలను రష్యాకు $1.4 మిలియన్ల నగదు ఇంకా వజ్రాలను విక్రయించినందుకు FBI ఏజెంట్ రాబర్ట్ హస్సెన్కు పెరోల్ అవకాశం లేకుండా జీవిత ఖైదు విధించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్లోని ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.